మీరు చప్పట్లు కొట్టుకోండి ఒకసారి. నిజంగా చెప్తున్నా, కరములు జోడిస్తే కానీ ఏది కాదు. భగవంతుడు కూడా కరములు జోడించే మనం నమస్కారం చేస్తాం. ఓకే, ఇందులో ముఖ్యమైన 2-3 పాయింట్లు చెప్తాను. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఏం చెప్పారు? మీరు ఆశ్రయించాలి, ఇది ముఖ్యం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఇది. గజేంద్రుడి స్థానంలో మనలో చాలామంది ఉంటాం. కష్టాలు వచ్చినప్పుడే దేవుడు గుర్తొచ్చేది మనకి. అదొకటి చెప్పాలా ఏంటి? కష్టాలు లేనప్పుడు మనం ఎక్కడో ఉంటాం. కష్టం వచ్చినప్పుడే కదా దేవుడిని మొక్కేది. దేవుడిని మీద నమ్మకం పోయేది కూడా అప్పుడే. ఏంటి వారానికి ఇన్ని పౌర్ణమి చేస్తా, అమావాస్య చేస్తా, ఉపవాసాలు చేస్తా, మంగళవారం గాయత్రి ఏంటి లలిత చేస్తా, శనివారం సహస్రం చేస్తా, ఎన్ని చేస్తాను. ఏమిటి కష్టం తెప్పించాడు ఏమిటి దేవుడా అని నమ్మకం పోయే అవకాశం కూడా ఉంది. ఒకటి కాబట్టి పూర్వజన్మ సుకృతం లేనిదే చివరలో భగవంతుణ్ణి తలుచుకోడు. ఆశ్రయం కాదు, ఆశ్రయం మాట తర్వాత విషయం. వాడు తలుచుకోడు. ఇక్కడ చెప్పింది అది. పూర్వజన్మలో ఎవరు? గజేంద్రుడు. ఇంద్రజమునుడు అనే రాజు. ఆయన ఏం చేశాడు? చేసిన నేరం ఏమిటి? ఒక సత్పురుషుణ్ణి, గురువు లాంటి వాడిని అవమానించాడు. చిన్నది పాపం. ఇంద్రజమునుడు ఏమన్నా మంచి రాజు కాదా? ఒక రావణాసురుడా, ఒక నరకాసురుడా, ఒక దుర్యోధనుడా? మంచి రాజు, చాలా మంచి వ్యక్తి. అయినా ఒక సత్పురుషుణ్ణి, ఒక గురువు లాంటి వాడిని ఎక్కడో పాపం ఆయన తెలిసి కూడా చేయలే, అవమానించినట్టుగా ఆయన భావించాడు. ఎవరు? అగస్త్యముని భావించాడంతే. నిజంగా అతనికి కూడా అర్థం కాదు, ఎక్కడ అవమానం చేశాడో కూడా తెలియదు. కానీ ఆ టైంలో సత్పురుషుడికి ఆ భావన కలిగింది. అది ఆయన దురదృష్టం. అంటే సత్పురుషుని ఎంత చక్కగా మనం సేవించాలి అన్నది నేర్చుకోవాలి ముందు గురువుని. సత్పురుష గురువుని మనం ఏ రకంగా సేవించాలి, ఏ రకంగా ఆశ్రయం చేయకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటో అక్కడ మనం తెలుసుకున్నాం. అయినప్పటికీ నీలో చైతన్యం లేకుండా జడత్వం ఉండేలాగా, మూఢత్వం ఉండేలాంటి జన్మ దొరుకుగా కానీ చెప్పించాడు. ఎందుకని? జాగ్రత్త అవస్థలో మనం జాగ్రత్తగా లేకపోతే మనం రెచ్చిపోయేది ఎప్పుడు? మనం ఎప్పుడు రెచ్చిపోయి ప్రవర్తిస్తాం? జాగ్రత్త అవస్థలోనే. అంటే జాగ్రత్త అవస్థలో చాలా అజాగ్రత్తగా ఉంటాం. ఎందుకని? ఇప్పుడు చెప్పారు, భగవంతుడిని తప్ప అందరినీ ఆశ్రయిస్తాం జాగ్రత్త అవస్థలో. ఎవరైతే జాగ్రత్త అవస్థలో భగవంతుడిని మాత్రమే ఆశ్రయిస్తారో వారికి వారు చెప్పినట్టుగా పూర్వజన్మ సుకృతం ఏమాత్రం పుణ్యం ఉన్నా అది మన జ్ఞప్తికి వస్తుంది. కాబట్టి మనం చేసే ప్రతి కర్మ కూడా ధర్మబద్ధమై ఉండాలి. కర్మ అన్నది ఉండకూడదు, ధర్మమే ఉండాలన్నమాట. సత్పురుషుణ్ణి, గురువుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయనలో ఎటువంటి అభావము రారాదు. పొరపాటున అభావం వచ్చింది అని మనకు తెలియకపోయినా ఆ సత్పురుషుడికి అభావం కలిగిందంటే చాలు, మనకి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది. అందుకే మనం చెప్పుకున్నాం, ఏమిటది? ఎక్కడ చేసిన పాపాలన్నా తీర్థస్థానంలో పోతాయి. తీర్థస్థానంలోనే పాపం చేస్తే అది శిలాక్షరాలతో రాసి ఉంటుంది. ఇక దాని నుంచి తప్పించుకోవడం. మళ్ళీ ఆ గురువు ఎప్పుడు దొరుకుతాడో, ఎప్పుడు ఆయన కరుణ కలుగుతుందో చెప్పలేము. చూడండి, ఇవి ధర్మ సూక్ష్మాలు. అందుకని సత్పురుషుణ్ణి జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే సాధు పొంగులతో సమానమైన గురువుని, వాళ్ళలో ఎటువంటి అభావం రాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత భక్తుడికి ఉంటుంది. అది మన గజేంద్ర మోక్షం ద్వారా మనం నేర్చుకున్నటువంటి విషయం. ఆయన పూర్వజన్మలో మంచి వ్యక్తి, మంచి రాజు అయి ఉన్నాడు కాబట్టి ఆఖరి నిమిషంలో ఆయనకి పరమాత్మ గుర్తొచ్చాడు. నారాయణ స్మృతి.
మామూలు వారికి వస్తుందా? రాదు. ఎందుకు రాదు? జాగృత అవస్థలోనే రావట్లా. జాగృత అవస్థలోనే భగవంతుడిని మాత్రమే ఆశ్రయించాలనే గుణం ఎప్పుడైతే కోల్పోతున్నామో, మాయకు లోపడిపోతున్నామో, మనకి చివరిలో వస్తుందనే అవకాశం, ఎటువంటి అవకాశం లేదు. అది తెచ్చుకోవడానికే ఈ సాధన బలం చేస్తూ ఉండాలి. చివరిలో అది కనుక వచ్చినాడు మనకి భగవంతుడి యొక్క ఇది స్మృతి కలుగుతుంది. ఏమా, ఈ 3 విషయాలు గ్రహించండి. ఆపదలో భగవంతుడిని వేడుకోవడం అన్నది అంత మంచి విషయం కాదు. ఆపదలో భగవంతుని వేడుకోవాలి, కానీ అపనమ్మకం వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆ సమయంలో. ఎందుకని? మనం చేసే పూజలన్నీ గుర్తొస్తాయి, లిస్ట్ అంతా. ఆ లిస్ట్ అంతా గుర్తొచ్చి ఏమిటి నాకు కష్టాలు ఏమిటి అని క్వశ్చన్ వచ్చి భగవంతుని మీద నమ్మకం నెమ్మదిగా తగ్గే అవకాశం ఉంటుంది కదా. కొంతమంది అంటారు, ఇది భగవంతుడు కూర్చున్నావు, వాడిని పట్టుకుంటే అయిపోతుందిగా పని అంటాడు ఎవడో. అవును నిజమే కదా, ఎందుకు చెత్త అంతా నాకు ఆడేమన్నా పట్టుకుంటే పని అయిపోద్ది కదా, ఈ దేవుడు ఏంటి గోల ఏంటి అని ఫీలింగ్ లోపల మనసు చెప్తుంది అనమాట. ఎందుకని? మాయకు లోపడిపోతాం కదా, అప్పుడు ఈజీగా అయిపోద్ది కదా, పని అవ్వడం కావాలని మా మైండ్ ఉంటుంది, కానీ మనకి ధర్మమా కాదా అన్న విషయం మన మైండ్లో ఉండదు. అక్కడ పూర్వజన్మ సుకృతం పనిచేస్తుంది. పూర్వజన్మ సుకృతాన్ని ఎప్పుడు కూడా పెట్టుకోవాలి. పెట్టుకొని నెక్స్ట్ జన్మకి ఇది పూర్వజన్మ అవుతుంది, అది కూడా తెలుసుకోవాలి. నేను రాబోయే జన్మకి ఇదే జన్మ అవుతుంది, పూర్వజన్మ అవుతుంది. కాబట్టి ఈ పూర్వజన్మ సరిగ్గా ఉంటే వచ్చే జన్మలో అన్నా కనీసం అది గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. కానీ గజేంద్ర మోక్షాన్ని అర్థం చేసుకోవాలి. ఈ రకంగా పరమాత్మే స్వయంగా వస్తాడు. ఇంకోటి తెలుసుకోవాల్సిందేంటి? అటువంటి సమయంలో పరమాత్మే స్వయంగా వస్తాడు, కానీ మధ్యలో ఒక దేవతని, ఒక మీడియేటర్ని ఎవరిని పంపడు. అదేదో వాడు వాడేదో కోరుకుంటున్నాడు, నువ్వు వెళ్ళి చేసేవాడికి ఏదో సాయం చేయని అన్నాడు. వాడే స్వయంగా వస్తాడు. అర్థమైందమ్మా? మరి తీర్థస్థానం అంటే ఏమిటి? ఇందాక చెప్పుకున్నాం, తీర్థస్థానాల్లో ఎక్కడ పాపం చేసినా తీర్థస్థానానికి వెళ్ళి తీర్థయాత్ర చేస్తే తీర్థస్థానంలో మునిగితే పోతుందని మనకి ఇది. అక్కడే పాపం చేస్తే అది పోదు. తీర్థస్థానం అంటే ఎవరు? గురువు. తీర్థస్థానం అంటే ఏమిటి? గురువు. గణపతి ఏం చేశాడు? ఈశ్వరుణ్ణి తన గురువుగా భావించి, దక్షిణామూర్తిగా భావించి పోటీ పెడితే నెమల మీద ఎగిరిపోతాడు. ఎవరు? మిస్టర్ కుమారస్వామి. తన బలం మీద, తన సత్తా మీద, తన నమ్మకం భగవంతుడి మన్నా కూడా నాకెంత పైగా ప్రత్యర్థి మీద ఉన్నటువంటి చులకన సొంత అన్న తమ్ముడు అయినప్పటికీ కూడా వీడు మరుగుజ్జోడు, వీడి మొహం, వీడి చిన్న ఎలుక వాహనం, వీడు ఎక్కడ పోతాడు, వీళ్ళలాగా నేను 10 రౌండ్లో నేసి వస్తాననుకున్నాడు. గర్వం. చూసారా? ఇప్పుడైతే మన బలహీనతను మనం గ్రహించి దీనత్వ స్థితిలో భగవంతుని కోరుకుంటామో, నా జుట్టు తిరగబోయా సరిపోతుంది అన్నాడు. ఆయన అలా ఈయనే చెప్పి తిరిగాడు, ఫలితం వచ్చేసింది. తెలియకుండానే ఫలితం కనిపిస్తుంది, ఎక్కడెక్కడో కనిపిస్తుంది. ఇదేమిటి మన ఇన్ని తిప్పలు పడి ఇన్ని తీర్థయాత్రలో మునిగి ఇంత చేసినా కూడా ఎక్కడ చూసినా ఆయన కనిపిస్తున్నాడు, నాకన్నా ఒక అడుగు ముందున్నాడు ఏమిటి ఈయన గణపతి అన్న భావన కలిగింది. చూసారా? అంటే ధర్మ సూక్ష్మం అంటారు. ధర్మ సూక్ష్మంలో కర్మ కనబడదు. ఇక కర్మే కనిపిస్తే ధర్మ సూక్ష్మం కనిపించదు. కానీ వచ్చే జన్మకు ఉపయోగపడేది కర్మ కాదు, ధర్మ సూక్ష్మమే మనల్ని కాపాడుతుంది. కర్మ ఏం చేస్తుంది? కర్మ ఫలితాన్ని అక్కడ ఇస్తుంది. ఏ రకంగా ఇస్తుంది? పుణ్యంగానో పాపంగానో, కుటుంబంలో సమస్యగానో, లేకపోతే శారీరక సమస్యగానో, ఒక పీడగానో, ఒక రుగ్మతగానో ఇస్తుంది. ఆ శరీరం అంతా పోయేంత వరకు అది మనల్ని పీడిస్తూనే ఉంటుంది. అట్లాంటిది ఏదైనా మన కుటుంబంలో ఉంది అంటే ఏదో పూర్వజన్మలో చాలా ఘోరమైనటువంటి పాపాలు చేశామని గుర్తు తెచ్చుకొని ఇక్కడేమన్నా అలాంటి పొరపాటు జరుగుతుందేమో అని సత్సంగాన్ని, సత్పురుష గురువుని మనసా వాచ కర్మణ ఆశ్రయించాలి. అది తెలివైన బుద్ధిమంతుడైన వ్యక్తి చేసే పని. గజేంద్రుడికి ఏమైంది? అటు భార్య, పిల్లలు, సామ్రాజ్యం, మంది బాగతులు ఎంతమంది ఉన్నారో అర్థంల వాడికి చుట్టూ అంతమంది ఉన్నారు. ఒక్కడ రక్షించగలిగాడా? రక్షించగలిగాడు. ఎవరు రక్షించాలనుకున్నాడు? పరమాత్మ మాత్రం. ఎందుకని? నిరాశ్రయుడైపోయాడు. ఇప్పటివరకు భార్య పక్కనో, పిల్లల పక్కనో, లేకపోతే ఆ ప్రజల పక్కనో, అధికారం పక్కనో దాక్కునేవాడు. ఎక్కడో చోట, ఏదో టైంలో, ప్రతి క్షణం ఎక్కడో దాక్కోవడమే. అంటే ఏదో వేసుకోవడం ఎత్తి మీద. ఇప్పుడు వేసుకోవడానికి ఏమీ లేదు.
అక్కడే అలాగా ఏమిటి ఇదా నా బతుకు అనుకున్నాడు చివరికి. అనుకొని పరమాత్మని ఆశ్రయించాడు. ఇది తెలుసుకోండి, పూర్వజన్మ ఇది ఇంపార్టెంట్ పాయింట్. మీరు చెప్పిన ఓకే భగవంతుని మాత్రమే ఆశ్రయించాలి. అట్లాగే మీ అందరూ చెప్పిన విషయాలు, ఆవిడ చెప్పినటువంటి విషయం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా అండర్లైన్ చేసుకోవాల్సిన ఇవి ముఖ్యంగా. పూర్వజన్మగా భావించండి ఈ జన్మను కూడా. ఏదమ్మా అది ఆ సంవత్సరాలు ఈ సంవత్సరాలు ఒకటి కాదు. ఆ యుగం వేరు కదా. ఆ యుగంలో సంవత్సరాలంటే 1,00,000 సంవత్సరాలు 50 సంవత్సరాలు చెప్తారు. అవి పట్టించుకోమాకండి. ఎందుకంటే దాన్ని బట్టి మనం భావించాల్సిన విషయం ఏంటంటే ఆ కష్టం అన్నది ఎన్నో ఏళ్ళగా ఉంది. ఇది బాధ, ఆ పీడ. అలా అర్థం చేసుకోవాలి మనం. ఎప్పుడైనా ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకోవాలి. భాగవతం ఆ కాలు పట్టుకొని వాడు ఎన్ని సంవత్సరాలు యుద్ధం చేశాడు, వాడు 10,000 ఏళ్ళు అంత రాస్తారు. ఇందులో 10,000 20,000 రాస్తూ ఉంటారు. అంటే ఏమిటి, వాడికి జీవితంలో అన్ని ఏళ్ళు వాడికి పీడ. ఆ పీడ ఎవరి వల్ల పోయింది? చివరికి పరమాత్మ వల్లనే పోయింది. ఇదే విషయం ముందే చేస్తుంటే వాళ్ళ గర్వం వచ్చేది కాదు. వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? మంచినీళ్ళు తాగడం కోసం సెలయరికి చెట్లని నడుక్కుంటూ పోయాడు. అవసరమా? నీకు దాహం వేస్తుంది, వాటి పట్ల అవి బతుకుతున్నాయి. నువ్వు ఎందుకు వాటిని పాటు చేసుకుంటూ వెళ్తావు? అధికార మతం, గర్వం, పొగరు అవన్నీ ఉండేవి కాదు కదా. ఇప్పుడు ముందు నుంచి పరమాత్మను ఆశ్రయించున్నట్లయితే తనే సాధు సత్పురుషులా మారిపోయి ప్రశాంతమైన జీవితాన్ని గడిపేవాడు. అదైందమ్మా. ఇవన్నీ తెలుసుకోవాలి. దాని మంచి క్వశ్చన్ వేశారు. కాబట్టి అన్న సంవత్సరాల అర్థం ఏంటంటే మనం కూడా ఇక్కడ మన కాలమానం ప్రకారంగా మన ఆయుష్ 100 ఏళ్ళు అనుకోండి, వీడు 60 ఏళ్ల పాటు ఆ పీడతోనే ఉంటాడు. ఆ భగవంతుడు వచ్చేంత వరకు ఉంటాడు. 60 ఏళ్ళని కాదు, ఆ భగవంతుడు మళ్ళీ మన జీవితంలోకి వచ్చి ఆయన తీయాల్సింది తప్ప ఇంకెవరు తీయలేదు. అది ఎప్పుడు పరిపక్వం అవుతుంది? ఆవిడ చెప్పినట్టుగా గత జన్మలో ఏమన్నా మనకి సత్పురుషుడితో గురువుతోనో లింక్ మంచిగా ఉంటే ఆయన హెల్ప్ చేస్తాడు. లేకపోతే ఈ పీడ ఏమవుతుంది? అదే నరకం. భూలోకంలో యమలోకం. భూలోకంలోనే ఉంటాడు కానీ మనశ్శాంతి ఉండదు. యమలోకంలో ఉన్నటువంటి యాతనని ఇక్కడ ఈ భూమిపైన అనుభవిస్తూ ఉంటాడు. తెలిసిందమ్మా? వాటి జాగ్రత్త అవస్థ అన్నది అంత ఇదిగా ఉండాలి. మీరు ఎంత అప్రమత్తంగా ఉంటారో జాగ్రత్త అవస్థలో, ఎంత బాగా భగవంతుడిని ఆశ్రయిస్తారో దాన్ని బట్టి మీ యొక్క ఇది కౌంట్ అవుతుంది తప్ప మిగతా వాటి వలన అంతగా కౌంట్ అవుతుంది. కాళ్ళు కడుక్కొని భోజనానికి వెళ్ళినట్టు ఉంటుంది మిగతా అన్నీ కూడా. కాళ్ళు కడుక్కోకపోయినా భోజనం చేసి నష్టమే, పెద్ద చిన్న కాదు, చిన్న బ్యాక్టీరియా ఏదో రావచ్చు కానీ అంత నష్టమే జరగదు. పీడంత కలిగించే అంత నష్టమైతే జరగదు. సరే, కాళ్ళు కడుక్కొని భోజనం చేయడం తృప్తి ఉంటుంది అంతే తప్ప దానివల్ల పూర్తి ఫలితం మనకి రాదు. జాగ్రత్త అవస్థలో ప్రతి నిమిషాన్ని ఒక జన్మగా భరించిన ఎవరైతే భావిస్తారో వాళ్ళు సత్పురుషులు, వాళ్ళు గురువులు. ప్రతి ఆలోచనని ఒక జన్మగా భావిస్తారో వాళ్ళు సత్పురుషులు. ఏమి నాలో పిచ్చి ఆలోచన వచ్చింది ఏంటి, అమ్మో మాయ దూరిందిరా అనుకోగలరు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడున్నాను, ఎక్కడో దూరేసింది మాయ అని గమనించి భగవంతుడిని ఆశ్రయించి అదే క్షణంలో ఆలోచనని తీసేయగలగాలి. అదే సాధన అంటే. సాధన అంటే ఏదో ఆయనకి ఏదో మన దగ్గర ఏం కోరుకోడు. ఏం కోరుకుంటాడు? ఆయన నీళ్ళు ఇచ్చి మళ్ళీ ఆయన నీళ్ళు పోస్తావు ఏంటి? ఆయన పాలు తీసుకెళ్ళి ఆయన పాలు పోతే విషయం ఏమున్నదిగా కాదు. అవన్నీ నీవు చిత్తశుద్ధి చేసుకోమని అర్థం. ఆయన చేసే ప్రతి అభిషేకం కూడా నీకు చేసుకోవాయా బాబు, నీ యొక్క ఆత్మ శుద్ధి చేసుకో, ఆత్మ దర్శనం చేసుకో అని చెప్పడం. అది తప్పకుండా తప్పకుండా ఉపయోగపడుతుంది. తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎప్పుడు మీలో పరిపక్వం అయిపోవాలి. పరమాత్మ మాత్రమే మీకు కనిపిస్తూ ఉండాలి. ఆ కష్టం కనిపించకూడదు. ఆటోమేటిక్గా పోతుంది. ఎవరి సాయంతో వస్తుంది? సత్పురుషుడు సాయం ఉండాలి, గురువు సాయం ఉండాలి. గురువు సాయం లేదా పీడ పోదమ్మా. పీడ పోవాలంటే మీకు సత్పురుషు గురువు ఉండాల్సిందే పక్కన. పీడ పోవాలంటే మీకు భగవంతుడు సత్పురుషు గురువు యొక్క ఇది ఉంటే తప్ప సాధ్యం కాదు. కాకపోతే ఏం జరుగుతుంది, మనం సత్సంగంలో ఉండి మంచిగా ఉంటాం కదా. సత్సంగం అంటే ఏంటి? భగవంతుడితో ఉండడం, ఆత్మతో కలిసి ఉండడం, మాయతో లేకుండా ఉండడం. మాయ సాంగత్యం కాకుండా సత్సాంగత్యం ఉండదని సత్సంగం అంటారు. అందుకే కదా శ్రవణం ఎలా చేయాలో మనం చూసాం కదా. మనం ఇలా చేయాలి శ్రవణం చేసేటప్పుడు, ఎటువంటి కపటము
ఉండకూడదు. ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇలాంటివి ఏవి మనసులో ఇక్కడ దూరకూడదు. గురువాక్యం మీద పూర్తి విశ్వాసం ఉండాలి. ఇంకోటి ఏకాగ్ర చిత్తంతో ఉండాలి. చిత్తం అంతా ఇక్కడే ఉండాలి. ఆ రకంగా ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళకి మననం ఈజీ అవుతుంది. సరిగ్గా విన్నాం కదా, సరిగ్గా వినేటప్పుడు సరిగ్గా ఆలోచించడం మొదలు పెడుతుంది మనసు. సరిగ్గా ఆలోచిస్తాం కదా, సరిగ్గా ఎప్పుడైతే ఆలోచిస్తామో అది ఆత్మ బుద్ధిలో కూర్చుంటుంది. బుద్ధిలో ఎప్పుడైతే కూర్చుంటామో బుద్ధి ఏం చేస్తుంది, మనకి బుద్ధి చెప్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం ఏమైనా దారి తప్పుతుంటే, నీకు బుద్ధి లేదా, ఏమైంది నీ బుద్ధి, బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావు ఏమిటి, ఏమిటి పిచ్చబుద్ధి, ఏంటి వంకర బుద్ధి, ఏంటి దుష్టబుద్ధి అని గుర్తు చేస్తుంది. బుద్ధి ఏమని గుర్తు చేస్తూ ఉంటుంది, నేను ఇలా తయారు చేశాను నువ్వేంటని. అలాగా మననం ద్వారా మనకు ఉపయోగపడుతుంది. మనం ఏం చేస్తాం, కష్టంలో కూరుకుపోతాం. కష్టం వచ్చింది ఇంట్లో, ఏమిటి కష్టం అని కష్టంలో కూరుకుపోతాం. కానీ కష్టం అన్నది మామూలు సహజం. దేనికి, మనిషికి. కష్టం లేని మనిషి ఉండడు. కానీ కష్టం పీడగా మారుతుందేమో చూసుకోవాలి. ఇది జీవితాంతం నాకు యాతనగా మారుతుందా, పీడగా మారుతుందంటే మనం ఇక భగవంతుడి సన్నిధికి వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. ఒకవేళ వెళ్ళినా పూర్తిగా వారి మీద కేంద్రీకరించడం, ఏకాగ్రహం పెట్టడం అన్నది కష్టం అవుతుంది. దానికి మనం ఏం చేస్తాం అనమాట, ఇంక ఆయింట్మెంట్ రాయడం మొదలు పెడతాం. ఇప్పుడు అన్నీ అయ్యే కదా, బ్యాండేజ్లు వేసుకోవడం, రాత్రి అవ్వగానే సాయంత్రం అవ్వగానే ఏదో వేస్తారు, ఇక్కడ క్రేపర్ ఏదో కడతారు, ఆ నొప్పి అని, లేకపోతే ఏదో రకరకాలు రాసుకుంటూ కూర్చుంటాం. ఎందుకు ఇవన్నీ ఏంటంటే టెంపరీ సొల్యూషన్స్. దానివల్ల మనకేం ఉపశమనం రాదు. పరమాత్మను ఆశ్రయించామనుకోండి, ఆ కష్టం రాదని కాదు, వచ్చినా కూడా మీకు ఎటువంటి భావన మీకు రాదు, బాధ కలగదు. ఎందుకని, చూసుకునేది ఎవరు, ఆయనే కదా. నువ్వు తప్ప ఎవరున్నారు నాయన, ఎందుకు ఇచ్చావో కానీ అనగలగాలి. అయితే నీ సాధనలో నాకు ఏదైతే బాధ కలిగిస్తున్నావో అది నేను పీడిస్తుంది, నాకు ఇంకా ముందుకు వెళ్ళాలనుంది, నీ ఆనందాన్ని ఇంకా రెట్టింపుగా అనుభవించాలనుంది. ఈ పీడ, ఈ యాతన మూలన నేను ఎందుకో దాన్ని పూర్తి ఆనందాన్ని పొందలేకపోతున్నాను అని ఏడవాలి ఆయన దగ్గర. అప్పుడు ఆయన సత్సంగం గురువుని పంపిస్తాడు. వారిలో మనం భగవంతుని చూడాలి, చూసి వారి పాదాలు పట్టుకోవాలి. మన కష్ట సమయంలో కానీ, లేదు మనకి ఏదన్నా అయోమయ స్థితి వచ్చినప్పుడు కానీ గురువు మన కళ్ళ ముందు కదలాడాలి. గురువు ఎప్పుడైతే నీ కళ్ళ ముందు కదలాడతాడో ఆటోమేటిక్గా నీ బుద్ధి కుదురుగా కూర్చుంటుంది. అంటే మాయ పక్కకి వెళ్ళిపోతుంది గురువు కనపడంగానే. అప్పుడు గురువు మాయ పక్కకి ఎప్పుడు వెళ్ళిపోయిందో బుద్ధి కరెక్ట్గా ఆలోచించి నీ సరైన డైరెక్షన్ ఇస్తుంది. మరి ఎంతమందికి అర్థమవుతుందో నేను చెప్పేది నాకు తెలియదు, కానీ ఇది కనుక నేను చెప్పింది అర్థమైందంటే మటుకు వాళ్ళు ధన్యుడు. ఇప్పుడు నేను చెప్తున్నది మీకు పూర్తిగా ప్రతి పదము అర్థమవుతుందంటే వాళ్ళు కృతార్థులు, ధన్యులు. అర్థం కావడం లేదంటే మిమ్మల్ని మీరు ఒకసారి చాకిరే వేసుకోవాలి. మిమ్మల్ని మీరు చాకిరే వేసుకోవాల్సింది. ఎందుకంటే బాగా మన్ను పట్టిన దాన్ని ఏం చేయాలి, కుండలో పెట్టి ఉడికిచ్చి ఏదో చేస్తుంటాడు వాడు కదా. చాక్లెట్ని ఏం చేస్తాడు, ఏదో కుండలో ఏదో పెట్టి ఏదో వేసి మొత్తానికి అది అక్కడ పెట్టి దాన్ని బాగా ఉడికిచ్చి అప్పుడు దాన్ని తీసి ఏదో చేస్తాడు పాపం. ఆ స్థితిలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది కనుక మీకు మాట ప్రతి పదం అర్థమైందంటే మీరు ధన్యులు, కృతార్థులు. అర్థం కాలేదంటే చాకిరేవు వేసుకోవాల్సిందే. వేయకపోతే యాతన ఏమవుతుంది, ఇంట్లో ఇంకా పెరుగుతుంది, ఒంట్లో పీడ పెరుగుతుంది. ఇంతకన్నా పెద్ద విషయమే లేదు. తెలుసుకోవాల్సింది పెద్ద ఈ రెండు విషయాలు తెలుసుకోవాలి. అది మన గజేంద్ర మోక్షం ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు రెండో కథ చూద్దాం, అజామిలుడి కథ. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. అజామిలుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు చాలా అద్భుతమైన వాడు. అంటే అతనికి మహాశాస్త్రజ్ఞుడు, శీలవంతుడు, సదాచార సంపన్నుడు, అలాగే సద్గుణాల యొక్క భండాగారం. అంటే సద్గుణాలు ఆయనలో మూట కట్టుకొని కలిసి ఉన్నాయి. అటువంటి అద్భుతమైనటువంటి బ్రాహ్మణుడు. చూడండి, ఇక్కడ పుట్టుక మంచిదే. పుట్టుక మంచిదని ఎందుకంటాం అంటే కులంలో పుడితే గొప్ప కాదు, అక్కడ ఆ సాధన చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో ఏముంటుంది, ఆ భగవంతుడినే ఎప్పుడు నిత్యారాధన చేస్తుంటారు కాబట్టి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మాయ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అమ్మ అదే పనిలో ఉంటుంది, నాన్న అదే పనిలో ఉంటాడు, అన్నయ్య అదే పనిలో ఉంటాడు, అక్కయ్య అదే పనిలో ఉంటుంది. కాబట్టి ఈజీ, అది మంచి జన్మ అంటారు. కానీ పుట్టేసిన తర్వాత ఆ కులం మూర్చపిల్లలాగా వేసుకొని తిరగడం కాదు.
ఈ కులాలు బూచపిల్ల కింద వేసి తిరుగుతూ ఉంటారు. దానివల్ల ఉపయోగం లే. నేను ఫలానా అని చెప్పి తిరిగితే ఉపయోగం ఏంటి? దానివల్ల ఉపయోగం లేదు. అలాగా మంచి జన్మ అన్నది నాకు అర్థం ఇది. అక్కడ పుట్టాడు కాబట్టి జన్మ మంచిది. ఆటోమేటిక్గా అతనికి ఏమొచ్చింది? మహాశాస్త్రజ్ఞుడు అయ్యాడు, శీలవంతుడయ్యాడు, సదాచార సంపన్నుడయ్యాడు, సద్గుణాలు కూడా బాగా వచ్చాయి అతనికి. దీంతోపాటు బ్రహ్మచర్యం, వినయం, జితేంద్రియం, సత్యనిష్ట, మంత్రవేత్త, పవిత్రుడు కూడా. చూడండి, వీటితో పాటుగా ఆయన యొక్క వ్యవహార శైలి ఎలా ఉందంటే బ్రహ్మచారి అంటే బ్రహ్మతో అంటే భగవంతుడితోనే ఎప్పుడు ఉండేవాడు. మనం అనుకున్నట్టుగా ఇందాక వినయశీలి, చాలా వినయంగా ఉండేవాడు. జితేంద్రియుడు అంటే ఇంద్రియాలన్నింటినీ జయించినవాడు. సత్యనిష్ట, సత్యమేవ జయతే, సత్యమే, మిగతాది ఏది లేదు. మంత్రవేత్త అంటే దేవతలను కూడా ఉపాసన చేయటం. మంత్రాలు దేనికి వాడతాం మనం? దేవతలను మీద కోరికలు తీర్చుకోవడం కోసం ఈ మంత్రాలు పూజలని పెట్టారు. సో మంత్రవేత్త. అలాగే పవిత్రుడు కూడా, పవిత్రమైన వ్యక్తి, ఎక్కడ అపవిత్రత అన్నది లేదు. అజామిళికి గురువు పూజ చేసేవాడు, గురువుని బాగా పూజించేవాడు, అగ్ని పూజించేవాడు, అగ్నిని ఇచ్చేసేవాడు. అలాగే అతిథి అభ్యాగతుల్ని బాగా గౌరవించేవాడు. అలాగే ఈ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా చాలా సేవ చేస్తూ ఉండేవాడు. ఈ నలుగురికి సేవ చేస్తూ ఉండేవాడు. గురువుకి, అగ్నికి, అతిథులకి, అలాగే వృద్ధులకి కూడా ఆయన సదా ఎప్పుడూ సేవ చేస్తూనే ఉన్నాడు. ఆయనలో ఎటువంటి చిన్న అహంకారం కూడా లేదు. కొద్దిగా కూడా స్వల్పమైన అహంకారం కూడా ఆయనలో లేదు. ఆయన సమస్త ప్రాణుల హితాన్ని కోరుకునేవాడు. సమస్త ప్రాణుల హితాన్ని కోరుకునేవాడు. అలాగే పరోపకారం చేస్తూ ఉండేవాడు. మితభాషి, ఎవరిలోనూ దోషం కూడా చూసేవాడు కాదు. ఎవరిలోనూ కూడా దోషాన్ని చూసేవాడు కాదు. ఇటువంటి పవిత్రమైనటువంటి సంస్కారమైనటువంటి గుణమైనటువంటి వ్యక్తి కూడా అతని జీవితంలో ఒక ఘటన జరిగింది. చూడండి, ఎందుకైతే జాగ్రత్త ఎందుకు చెప్పారని గమనించారా మీరు? మనం సాటిస్ఫై అయిపోతాం. పక్కవాడు చూసి వాళ్ళకన్నా నేను బెటర్లే అనుకుంటా. ఆడెవడో ఆడి మాయలో నెంబర్ 1 నెంబర్ 2 నువ్వు. వాడితో ఎందుకు పోల్చుకుంటావు? నువ్వు పోల్చుకున్నావంటే కింద పడిపోయినట్టే లెక్క కదా. అంటే మనం ఎవరితో పోల్చుకోవాలి? గురువులతో. గురువు గారి బిహేవియర్ ఎట్లుంది, ఆయన ప్రవర్తన ఎట్లుంది, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? మనం చిల్లరగా ప్రవర్తిస్తున్నాం ఏంటి? గురువు అన్న తగునా నేను, ఇటువంటి భావన రావాలి. లేదు, భగవంతుడు తప్ప ఎవరండి చేసేది? మరి భగవంతుడు కష్టాలు పడ్డాడు, నేను పడ్డంత ఇదే ఉంది పెద్ద. ఎందుకు పడ్డాడు? కష్టాలు పడ్డాడు కదా. అధర్మవాతానికి వెళ్ళాడా? సత్తా వెనకాల ఉన్నాడా? భక్తి వెనకాల ఉన్నాడా? ఇవన్నీ ఆలోచించుకుంటే మనలో ఆ ధైర్యం వస్తుంది. మనం అలా ప్రవర్తించడానికి సిద్ధంగా ఉంటాం. ఎందుకని మన బెంచ్ మార్క్ మనకి ఎవరితో పోల్చుకుంటాం? ప్రతిక్షణం భగవంతుడితో పోల్చుకుంటాం. ఆ భగవంతుడికి కష్టాలు వచ్చినాయి కదా. శ్రీకృష్ణుడి కొడుకు ఎవరు? సాంబుడు. వాడు వీడికన్నా అందంగా ఉంటాడు. శ్రీకృష్ణుడి కన్నా మహా అందంగా ఉంటే ఈ గోపికలందరూ ద్వారకలో ఉన్న గోపికలందరూ ఆడంగాలు పడ్డారు. అంటే వాడి భక్తి అంతా పక్కకు పోయి కొంతమందిలో వాడి సౌందర్యం మీద పడింది. కానీ వాడు ఎంత దుర్మార్గుడు? కృష్ణుడు సొంత కొడుకే కదా. కానీ కృష్ణుడి కన్నా సాంబుడు అంతను మించినటువంటి అందగాడు, కృష్ణుడి కన్నా అందగాడు. మరి ఏమైంది? చివరికి సత్పురుషుడి కోపాన్ని తెప్పించాడు. అదంతా భగవంతుడు లీలనుకోండి. సత్పురుషుడి కోపాన్ని తెప్పించి అంత యాదవ కులానికే నాశనం పట్టించాడు. ఏమిటండి ఇది వింత? అందుకే శ్రీకృష్ణుడు అంటాడు, నా మాయ దాటడం మీ వల్ల కాదు. మీరేం చేయాలి? నన్ను మాత్రమే శరణ పొందాలి. నన్ను శరణ పొంది ఎలా పొందుతావు? నా పాదార విందాలను వదలొద్దు నువ్వు. నా పాదార విందాలు ఎవరు? నా చరణాలు ఎవరు? గురువు. నా చరణాలు ఎవరు? గురువు. గురువుని మాత్రమే ఆశ్రయించు అని. ఇవన్నీ ఎప్పుడైతే మన మైండ్లోకి వస్తాయో, ఈ భాగవతం చెప్పుకుంటాం, తర్వాత చెప్పుకుంటాం, ఇవన్నీ ఈ కథలను చెప్పుకుంటున్న కొద్దీ మనకి అటువంటి సంఘటన, అటువంటి భావన, అటువంటి ఆలోచన వచ్చినప్పుడు
చాలా ధైర్యంగా ఉంటాం. చాలామంది మన సింపతి చూపిస్తా ఏమిటోనండి ఏమిటో అంటాం ఏమిటో చదవా చూడ ఆయనకే తప్పలేదు మన దేవుని పెద్ద చిన్న దుమ్ము కణాలు అంటాడు మనం అందుకని పెద్ద పట్టించుకో. అది పక్కవాడు మెరిట్ కూడా చూస్తుంటా, వాడు ఎప్పుడు సర్టిఫికేట్ ఇస్తాడో చూస్తూ ఉంటా, వాడు ఎప్పుడు చప్పట్లు కొడతాడా అని చూస్తూ ఉంటా, లేకపోతే వాడు ఎప్పుడు మెచ్చుకుంటాడా అని చూస్తూ ఉంటా. వాడి కోసమే నా వేష భాషలు నేను పక్కవాడి గురించే. ఇదే జీవితం, ఎంటైర్ జీవితం దీనినే గడిచిపోతుంది. భగవంతుడు ఎక్కడ వస్తాడు? భగవంతుడు ఎంటర్ అయ్యే అవకాశం ఉండదు. అటువంటి వాటిలో ఒక జీవితంలో ఘటన జరిగింది. ఒకసారి వాళ్ళ తండ్రి గారు ఆదేశం మేరకు పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి పూజ కోసం పుష్పాలని, ఫలాలని, సమిధల్ని తీసుకురావడం కోసం వెళ్ళాడు. తండ్రి పంపించాడు, నాయన ఈసారి ఎవరు లేరు, నువ్వు వెళ్ళి గుడి పక్కన అడవికి వెళ్ళి పూజ కావాల్సినటువంటి అన్ని సామాగ్రి తీసుకొని రా, యజ్ఞానికి కావాల్సినవన్నీ కూడా తీసుకొని రా అంటే అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక దుష్ట మనుష్యుడు అంటే దుష్ట వ్యక్తి, ఒక వేశ్యా స్త్రీ, వీళ్ళిద్దరూ మద్యపానం చేసి అసభ్యకరమైనటువంటి చేష్టలు చేస్తూ ఉన్నారు. అది కంటపడింది ఇతనికి. తన వివేకమైన బుద్ధి అంటే సరిగ్గా అర్థం చేసుకునేటువంటి శక్తి, ఆ సంయమనం కోల్పోయి డిస్టర్బ్ అవుతున్నాడు, చెలిస్తున్నాడు. సంయమనం తెచ్చుకుందామని ట్రై చేసినా కూడా ఆ యొక్క దృశ్యం యొక్క ప్రభావం తన మనసులో ముద్రపడిపోయింది తప్ప దాని నుంచి తప్పించుకొని వెళ్ళలేకపోతున్నాడు. ఉచ్చులో పడిపోయాడు, ఒక ఉచ్చులో పడిపోయాడు. అందుకే మనం ఏమంటాం, కుసంగము జోలికి వెళ్ళరాదు. భగవంతుడికి దూరంగా ఉన్నవాడిని, భగవంతుడి వ్యతిరేకంగా ఉన్నవాడిని పొరపాటును కూడా వారితో ఎక్కువ సమయము గడపరాదు. గడిపితే మనకి వాడు ఎన్ని జన్మలు లాక్కెళ్ళిపోతాడు, మనకి మినిమం 1,000,000 జన్మలు లాక్కెళ్ళిపోతాడు. మినిమం తక్కువలో తక్కువ 1,000,000 జన్మలు లాక్కెళ్ళిపోతాడు. ఇవన్నీ చెప్తుంటే మన మనసు ఒప్పుకోదు. అంటే మనమే గొప్పవాళ్ళమా, పక్కన వాళ్ళందరూ ఎదవలా, ఏంటి గురుగారు ఎట్లా చెప్తాడు అంటుంది. అది మనసు యొక్క తత్వం. కాబట్టి మనసు గురించి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. అప్పుడు ఎప్పుడైతే అలా తెలుసుకుంటామో అప్పుడు మనసును ఏమంటాం, నువ్వు ఇన్నాళ్ళు నన్ను గబ్బు పెట్టించావు, నీ మాట విని నిన్నే నమ్మి నువ్వేతో గొప్పదానిలాగా నేను పట్టుకు ఎలాడాను, ఇప్పుడు తెలిసింది నా జీవితం అంతా ఎంత వ్యర్థం అయిపోయిందో, ఎంత కలుషితం అయిపోయిందో అన్న విషయం మనకు తెలుస్తుంది. అప్పుడు మనసును నోరు మూసు కూర్చో అని చెప్తాం అన్నమాట. అది ఆటోమేటిక్గా ఎప్పుడైతే నోరు మూసుకుంటుందో మిగతా అన్నీ ఓపెన్ అవుతాయి, బుద్ధి కానీ ఆత్మ కానీ అన్నీ ఓపెన్ అవుతాయి. చూసారా, అది ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ అర్థమవుతుందా మీకు? అయితే తను కూడా కామ వివశుడు అయిపోయాడు. ఆ కులటా స్త్రీని తన్నే మనసులో ఒక రికార్డ్ లాగా వస్తూ ఉంది. ఇంకా ఎక్కడ కూర్చున్నా, తింటున్నా, లేచినా అన్ని చోట్ల కూడా ఆ వ్యభిచారిణి యొక్క ఆ దృశ్యమే అదే కనిపిస్తూ ఉంది. ఆ స్త్రీని ప్రసన్నం చేసుకోవాలి అనే ఒక ఆలోచన వచ్చేసి ఇంకా ఒక్కొక్క వస్తువు వ్యభిచారణ ఏం చేస్తుంది, ప్రతి వస్తువు ఏదో ఒకటి తీసుకుపోతూ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన వస్తువులే, వాళ్ళకి ఎందుకుంటుంది, వీడిని ఏదో అడగడం, వీక్నెస్ గమనించింది, బలహీనత గమనించి ఒకటే లాగడం, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ సంపదనంతా కూడా నెమ్మదిగా తీసుకెళ్ళిపోయాడు. ఈ రకంగా తండ్రి దగ్గర ఉన్నటువంటి సకల సంపదని కూడా తీసుకెళ్ళి ఆ వ్యభిచారానికి ఇచ్చేశాడు. కానీ అజామిళుడికి వివాహం అయ్యింది, ఇంట్లో గుణవతమైనటువంటి స్త్రీ ఉంది, భార్య ఉంది, కానీ వాళ్ళందరినీ త్యాగం చేసి వ్యభిచారం వెనకాల పడ్డాడు. చూసారా, అంటే మనం ఎంత సంస్కారవంతమైన కుటుంబంలో పుట్టినా, ఎంత సంస్కారవంతుల జీవితాన్ని అలవాట్లను మనం అలవర్చుకున్నా, పొరపాటున మనం వెనక కుసంగం బారిన పడ్డామంటే మనం దేని త్యాగం చేస్తాం? అమూల్యమైనవి ఇవన్నీ కూడా త్యాగం చేస్తాం. ఏంటి అమూల్యమైనవి? సద్గుణాలు, సదాచారము, శాస్త్ర పరిజ్ఞానం, సత్సంగంలో జ్ఞానం, గురువుగారు, వీళ్ళందరినీ కూడా మనం ఏం చేస్తాం? వీళ్ళని త్యాగం చేస్తాం. త్యాగం చేసి మాయకి లొంగిపోతాం. చూసారా అట్లా. అయితే ఇక వదిలేసి తన యొక్క భార్యను వదిలేసి ఆ వ్యభిచారునితో కలిసి ఉండడం మొదలుపెట్టాడు. తన యొక్క భరణ పోషణలన్నీ కూడా తనే చూసేవాడు.
మరి ఈ సంపద అంతా కాజేసింది, అంతా అయిపోయింది. ఇంకా తెమ్మంటుంది కదా న్యాచురల్గా. ఏం చేసేవాడు? అక్కడి నుంచి అనీతి కార్యక్రమాలు చేసేవాడు, అనైతికమైనటువంటి చర్యలు చేయడం మొదలుపెట్టాడు. ఆయన ఎందుకు మనం కూడా చేస్తాం అనైతిక కార్యక్రమాలు? ఎందుకని? పని అవ్వడం కావాలి మనకి. ఆ పని అవ్వడం కావాలంటే కోసం ఏం చేస్తాం? ఇమీడియట్గా భగవంతుడు ధర్మమో పాడు ఎవరు చెప్పాడండి? కలియుగంలో ఏమి ఉండవండి. ఎవరు చెప్పారా? ఎన్ని ఏదో మూల కూర్చొని ఎవరు చెప్తారండి. పురాణాలు అంటే ఇవన్నీ మనం పని చేయాలంటే ఎట్టు ఉండాలండి? పని అయ్యేలా ఉండాలండి అంటాడు. అనేటప్పటికి ఏముంది? ఈజీగా మనం తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతాం. కానీ ఈ రోజు ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఇప్పుడు తప్పుడు మార్గంలోకి వెళ్ళలేదు కాబట్టి ప్రత్యేకించి చెప్పుకుంటున్నాం. మనం రోజు వెళ్తాం కాబట్టి మన గురించి ఎవరు చెప్పుకోరు. మన గురించి ఎంత చెప్పుకుంటే అంత తక్కువ, చెప్పకుండా ఉంటే మంచిది అని మన పరిస్థితి అట్లా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మన జీవితాన్ని ఏం చేసుకోవాలంటేనమ్మా, మనకి మనం చాలా తక్కువగా చూసుకోవాలి. దుమ్ము కణం కన్నా తక్కువగా చూసుకోవాలి. కానీ మీరు చాలా గొప్పవారని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు పక్కన వచ్చి. లేదు నాయన, నువ్వు అంత అర్హుడు కాదు, నాకన్నా వెదవు నువ్వు, నీ గొప్పలు నాకు అక్కర్లేదు, నీ చప్పలు నాకు అక్కర్లేదు అనుకోగలిగి మనం అవునా మాస్టారు, సంతోషం నాయన, నమస్కారం అని చెప్పి మనం అక్కడి నుంచి నెమ్మదిగా తొలగిపోయి నవ్వుతూనే అక్కడి నుంచి ప్రశాంతంగా పక్క వెళ్ళిపోవాలి. అక్కడే ఉన్నామనుకోండి, ఏం చేస్తాడు? కోళ్ళ మీద గంపేసేస్తాం కదా, అలా వీడు మన మీద గంపేసేస్తాడు. గంపేసిన దగ్గర నుంచి మనకి అర్థం కాదు, అది పరిస్థితి. కాబట్టి ఈయన ఫస్ట్ నుంచి మొదటిగా మంచిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అనైతిక కార్యక్రమాలు చేస్తున్నాడని స్పెషల్గా చెప్పుకుంటున్నాం. మనం రోజు చేస్తాం కదా, మన గురించి ఎవరు చెప్పుడు? అన్నీ చేస్తున్నాడు. అంచేత దుష్టుడు అయిపోయాడు నెమ్మదిగా. కుసంగులు సావాసం పట్టాడు. ఎందుకని? వ్యభిచారి దగ్గర గుణాలు ఏముంటాయి? మందు కొట్టడం, ముక్క తినడం, ఏముంటాయి ఇంకా రకరకాల వ్యసనాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇక ఆ వ్యసనాలన్నీ చేసుకుంటూ ఆ బ్యాచ్తో కలిసి తిరగడం, క్లబ్ అంటారు, క్లబ్ ఆ మెంబర్లో తిరగడం, ప్యాకాడుకోలు ఉంటాయి సార్, నాకు తెలియదు అనుకోండి. ఇవన్నీ కూడా ఇవన్నిటిలో తిరగడం మొదలుపెట్టేసేసి అత్యంత దుష్టుడు పాపి వ్యక్తి అయిపోయాడు. ఎందుకు అంతగా మారిపోయాడు? మన కర్మ ఒకటే ఇప్పుడు కనబడిందో. కుసంగం అన్నది కారణమమ్మా. కానీ మనలో మెయిన్ ఏంటంటే మన కర్మ వైపు చూస్తూ ఉంటాను నేను. ఇక్కడ కర్మ ఎవరిని ప్రసన్నం చేసుకోవడానికి చేస్తున్నాడు? ఎవరిని ప్రసన్నం కోసం ఇవన్నీ చేస్తున్నాడు? దారి తప్పాడు. వ్యభిచారిణిని ప్రసన్నత కోసం, ఆవిడ తృప్తి కోసం వీడియన్నీ చేయడం మొదలుపెట్టాడు. మనం వ్యభిచారాన్ని అనగానే మన ఇంట్లో వాళ్ళ తృప్తి కోసం కూడా మనం చాలా తప్పుడు పనులు చేస్తూ ఉంటాం. అంటే ఏంటి? వీరి ప్రసన్నత కావాలి. ఎవరి ప్రసన్నత? ఇంట్లో వాళ్ళ ప్రసన్నత కదా. అంటే చెప్తున్నాను, ఎవరైనా సరే ఎవరి ప్రసన్నత కోసం కోరుకుంటున్నారో ఆ ప్రసన్నత కోసం దారి తప్పే అవకాశాలు ఉంటాయి. మరి ఎవరి ప్రసన్నత కోసం మనం జీవించాలి? కేవలం దైవం. ఆయన ఎప్పుడు ఎలా ప్రసన్నం అవుతాడో చెప్పేది ఎవరు? గురువు. సంశయం కానీ సందేహం కానీ వచ్చినప్పుడు గురువుని ఆశ్రయించాలి, గురువుని అడగాలి. నాకేమిటో సార్ రెండు కూడా అయోమయంగా ఉన్నాయి గురువుగారు, స్వామి ఏం చేయాలి ఇటువంటి పరిస్థితిలో అని చెప్తే ఆయన తరుణోపాయం చెప్తాడు. మనం ఏం చేస్తాం? అసలు చివరిలో అసలు పట్టించుకోము. ఎందుకంటే పట్టించుకుంటే నాకు వ్యతిరేకం ఏదో చెప్తాడు, ఎందుకు వచ్చిన గొడవ, నేను దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేను. అందుకని బెటర్ అవాయిడ్ హిమ్, ఆయన తప్పించుకోవడం బెటరు. ఇది నేను మన కోసం చెప్పట్లేదండి, జరిగేది కాదు. చెప్పండి, దీనికి ఉదాహరణ చెప్పండి. ఏదైనా సరే మీ శాస్త్రాలు రిఫరెన్స్ చేయకుండా చెప్తే అది మాయ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పినా అది మాయే, ఏదో నా స్వలాభంగా చెప్పినట్టు ఉంటుంది అన్నమాట. కాదు, ఏదో వెంటనే మీకు గుర్తు రావాలి. మీకు శాస్త్రాల్లో ఒక ఉపమానం గుర్తొస్తే అవును కదా అనిపిస్తుంది మనసుకి. అది సత్సంగి చేయాల్సిన పని. సత్సంగి చేయాల్సిన పని ఏంటంటే ప్రతి విషయానికి శాస్త్రానికి వెళ్ళాలి. వెళ్ళినాడు నువ్వు దృఢపడతావు, లేకపోతే బలహీన పడిపోతూ ఉంటావు. ఇందుకు పక్కవాడు అంటూ ఉంటాడు, వాళ్ళకి మీరు నమ్మరు, 4-5 నాకు పెద్ద చాలామంది కృష్ణులు కనిపించారు ఇక్కడ నాకు. నేను వాళ్ళ గీతం ఎందుకు కూర్చోవాలి, దేవుళ్ళు అంటే పెద్దగా కుదురుద్దండి అని చాలామంది చెప్పారు నాకు. నమస్కారం ఆయన అంటే నీతో దూరంగా ఉన్న విషయం మనసులో తెలుసుకొని నవ్వేసి పక్క నుంచి లిస్ట్ రాసుకుంటున్నాను ఎవరితో దూరంగా ఉన్నాను. ఇక మొదలెడతారు గీతాబోధ కదా. అలాగే ఏం జరిగింది చెప్పండి, చిన్న ఉదాహరణ దీనికి. దీనికి చప్పట్లు కొట్టాలండి, తప్పదు, అందరూ కొట్టాలి.
కొట్టట్లా మీరు, మీ మనసు చాలా దృఢంగా ఉంది. కొట్టండి, ముందు కొట్టండి. మీకు అన్నీ తెలుసు అనుకుంటున్నారు, మీకేం తెలియదు. చప్పట్లు కొట్టండి, కొట్టండి. ఇక నేను గురువు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళదలుచుకున్నాను. కొట్టండి, గురువు గారు కొట్టేంత వరకు కొట్టాలి, నేర్చుకోండి. ఇక్కడ గురువుజీ ప్రస్తుతం భగవంతుడు ఎవరు మీకు? ప్రస్తుతం భగవంతుడు ఎవరు? కళ్ళ వదిలేసేయండి. ఇప్పుడు ప్రస్తుతం మీ భగవంతుడు ఎవరు? కాబట్టి ఏం చెప్పాడు గురువు ఏం చెప్పాడు మీకు? చప్పట్లు అది చేయండి, చెప్పిన ఆజ్ఞ చేయండి. చప్పట్లు కొట్టమని అది చేయండి. ఇంకేం గుర్తురాకూడదు. ఇది సాధన. నేను మీకోసం చెప్పట్లేదమ్మా. ఎందుకంటే ఎన్నాళ్ళైనా ఇలాగే తిరుగుతారంటే గానుగెద్దులాగా. గానుగెద్దు తెలుసుగా, 1000 కిలోమీటర్ తిరుగుతుంది. అది ఎక్కడ తిరుగుతుంది? అక్కడే ఉంటుంది. అది కుదరదు. ఆ గురువుగా నాకు అవమానం జరుగుతుంది. ఏంటండి మీ వాళ్ళు మీ సత్సంగులు అన్నారు, వీళ్ళ వ్యవహారం బుద్ధి కూడా మీలాగే అసలు ఎక్కడ సత్సంగ బుద్ధి కనిపించట్లేదంటే నాకు అవమానం. నాకు కాదు అవమానం. ఎవరికి? ఆయనకి అవమానం. ఆయన వకాల్తా నేను తీసుకున్నా. ఆయన వకాల్తా తీసుకొని ఆయన పంపించాడు ఇక్కడికి. మిమ్మల్ని సత్సంగులుగా పంపించాడు. మీలో ఇంప్రూవ్మెంట్ రాకపోతే ఏదో అంటారే, ఎంత ఏదో అంటారు, ఎంత చేసినా అదే ఇది అని చెప్పి. కాబట్టి ఇక్కడ ఉండగానే మీరు నన్ను భగవంతుడిగా భావిస్తేనే మీలో అభివృద్ధి వస్తుంది, లేకపోతే రాదు. ఇక్కడ ప్రస్తుతం మీకు భగవంతుడు ఎవరు? గురువు అని పీటలను కూర్చోబెట్టారు కాబట్టి నా ద్వారా భగవంతుడు పలుకుతాడు. నేను చెప్పింది చెయ్యాలి. కింద పడి దొరలంటే దొరలాలి మీరు. అది గురువాజ్ఞ ఫాలో అవడం అంటే. ఎక్కడుందండి? కాదు. ఎందుకు చెప్పాడో ఈయన తర్వాత బయటికి వెళ్ళక అనుకోండి ఆ మాటలు. ఇక్కడ చెప్పినప్పుడు వెంటనే మీరు చేయాల్సిందే. అది మీరు నిజంగా సత్సంగాన్ని ఆచరిస్తున్నట్టు లెక్క. లేదా సత్సంగం రాకపోయినా బాగానే ఉంటుంది మీకు, ఎందుకంటే మీకు దేవుడు కల్లా కనిపిస్తాడు కాబట్టి. సహజం అది. ఇప్పుడు నాకు కూడా అయితే నేను వెళ్ళక్కర్లా మందిరానికి, నాకు కళ్ళ కనిపిస్తారు. అందరి దేవతలు వస్తారు, నాకు నా గురువులు వస్తారు. నాకు ప్రతి క్షణం నాకు గైడ్ చేసేది వాళ్ళే. కానీ నేను చెప్తే వింతగా ఉంటుంది బయట వాళ్ళకి. అది కాదు. అలాగని చెప్పి నేను మానేశానా? మానకూడదు. నాకెవరు ప్రత్యక్షం రోజువారీ నా కార్యక్రమంలో ఎవరు ఉంటారో భగవంతుడు ప్రతిక్షణం నాకు కనిపించాలంటే వారి ద్వారా కనిపించవచ్చు, వీరి ద్వారా కనిపించవచ్చు, ఆయన ద్వారా ఆవిడ ద్వారా కనిపించవచ్చు. నాకు తెలియదు. నేను రెడీగా ఉంటాను ఎవరి ద్వారా గురువు కనిపిస్తాడా. చెడుగా కూడా కనిపించవచ్చు. నా టెస్ట్ కోసం ఎవడు చెడు వ్యక్తిని పంపిస్తాడు ఆయన. వాడి దగ్గర ఎంతసేపు గడుపుతున్నాడో చూస్తాడు. లేకపోతే మంచి లంసా టీయండి, ఇది అరకు నుంచి తెప్పించామండి, తాగేయండి, ఇప్పుడు జన్మలో తాగితేనండి, ఒకటి తాగితే చాలండి అంట. మనలో ఏమైపోతుంది? తాగేద్దాం అనిపిస్తుంది. అది రాదు. అదేంటి? భగవంతుడే పంపించాడు. అసలు వీడేమిటి, వీడి సాధన ఏంటో చూద్దామని పంపిస్తాడు ఒక వ్యక్తిని. ఇవన్నీ కూడా మనం అది సాధనలో భాగం. మనం ఏమీ చేరుకోలే, మనం అక్కడే ఉన్నాం. నేనైనా మీరైనా కూడా ఎవరైతే పరంపరని ఆచరిస్తారో ఆజ్ఞలని వారు మాత్రమే సాధనలు అంటూ భావించాలి. అర్థమైందమ్మా? చాలా బాగా చెప్పారు. ఎవరు చెప్పారు ఇప్పుడు? శ్రీలత గారు చెప్పారు, రమాదేవి గారు చెప్పారు. మీ ఇద్దరు కన్ఫ్యూజన్ ఏమనుకోమాకండి. అటు ఇటేసుకోండి. ఓకే. పాండవులు అబ్బా అహమా కృష్ణుడు అంట, ఓహోమా కృష్ణుడు అంట అని డ్యాన్సులు వేసేవాడు. ప్రతిదానికి కృష్ణుడు అడిగేవాడు. జోదం టైంలో మటుకు అడగల ధర్మరాజు. ఎందుకని? ఆయన ఎలా వద్దంటాడు. వద్దంటాడనే అది కర్మ అనమాట. ఎలా ఉంటుందో చూడండి. ఒక్క చిన్న పొరపాటు మొత్తం మహాభారత యుద్ధానికి దారితీసింది. మరి మన జీవితంలో కూడా చిన్న పొరపాటు మన జీవితంలో ఉన్న యుద్ధాలు మొదలైపోతాయి. మనకి ప్రశాంతత ఉండదు. ఎందుకు ఉండదు అంటే మనతో మనమే యుద్ధం చేస్తుంటే ప్రశాంతత ఎక్కడ ఉంటుందమ్మా? నీ నీడతో యుద్ధం చేస్తే ఇప్పుడు గెలుస్తావు. మన నీడతోనే మనం యుద్ధం చేస్తూ కూర్చుంటే గెలిపినది ఉంటుందా? అసలు ఏముంటుంది? డెఫినెట్గా మనం ఓడిపోతాం, పతనం అయిపోతాం. గమనించారా? చాలా చక్కగా చెప్పారమ్మా. ఇది కావాలి. మనం ఏదన్నా ఒక విషయాన్ని అవగాహన చేసుకుంటున్నప్పుడు భగవంతుడు రిఫరెన్స్ తీసుకోవాలి. అందుకే మన లీలలన్నీ చదవడం. భగవంతుడు లీలలు ఎందుకు చదవమంటామంటే ఈ తెలుసుకోవడం కోసం. ఎప్పుడు దేన్ని మనం గుర్తు తెచ్చుకోవాలన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఆవిడ ఏం చేస్తారు? నోట్స్ రాసుకుంటారు, చదువుతారు. ప్రతి ఆదివారం సత్సంగానికి అటెండ్ అవుతారు ఆవిడ. వీళ్ళు చాలామంది ఆదివారం సత్సంగం అటెండ్ కావడం లేదు. దానివల్ల మీరు కనీసం 100 అడుగులు వెనక్కి వెళ్తున్నారు. 1 అడుగు ముందుకెళ్తారు, 100 అడుగులు వెనక్కి వెళ్తారు. గుర్తుపెట్టుకోండి. ఆదివారం మార్నింగ్ సత్సంగం ఏది ఎట్లున్నా సరే మీరు అటెండ్ కండి. అక్కడ అన్ని గుణాలు నేర్పుతారు. పోయిన వారం ఏం చెప్పారమ్మా? మీరు అటెండ్ అయ్యారా? మన అన్ని ఎలక్షన్ అని అటెండ్ కాలేదా? అటెండ్ అయ్యారా?
ఏమిటి ఇది టాపిక్? స్వభావాల్లో ఉన్న గుణాలు ఎలా వస్తాయి అన్న విషయాన్ని అది మనం తెలుసుకుంటే ఏమవుతుందంటే అక్కడ కూడా ఇటువంటి కొన్ని ఉదాహరణలు ఇస్తారు. ఉదాహరణలు ఇచ్చినప్పుడు మనకి కనెక్ట్ అయిపోతాం అన్నమాట, మనసు కనెక్ట్ అవుతాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఆ రకంగా ఈయనకి పాపి వ్యక్తి అయిపోయాడు. అయిపోతే దీన్ని బట్టి మనం అర్థం చేసుకుని ఎంత వివేకుడైనా, ఎంత సహనశీలుడైనా, ఎంత బుద్ధిమంతుడైనా కూడా కుసంగ ద్వారా గుణాలని నష్టపోతాడు అని మనం తెలుసుకోవాలి. అన్ని అవగుణాలు మన జీవితంలోకి వచ్చేస్తాయి. అయితే తర్వాత ఏం జరిగింది? ఆయనకి ఏం జరిగింది? అజామిలుడికి అజామిలుడికి అది తెలియదా మీకు? చెప్పండి. కరెక్ట్, ఓకే, తెలుసుగా, కొంచెం టచ్ చేశాను. ఆ కులట స్త్రీతోనే సంసారం మొదలుపెట్టాడు. మొదలు పెడితే 10 మంది కొడుకులు పుట్టారు. ఆ 10 మంది కొడుకుల్లో కూడా అందరికన్నా చిన్నవాడు నారాయణ అని పేరు పెట్టడం జరిగింది. అది నారద మహర్షి ఎప్పుడు వాడు కనిపిస్తే వీడికి మన సత్పురుషులు ఏం చేస్తారంటేనమ్మా, మీలో ఉన్నటువంటి ఆత్మస్థితిని బట్టి ఇంకో అడుగు దాటేస్తే వీడు చాలని ఫీలింగ్ వచ్చినప్పుడు ఒక అడుగు చెయ్యి అందిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. గురువు యొక్క ఉపయోగం లేకుండా మీరు భగవంతుని చేరుకోలేరు. మోక్షద్వారం ఎవరు? గురువు. వారధి ఎవరు? భగవంతుడికి వారధి ఎవరు? గురువు. గురువు లేనిదే సముద్రాన్ని నువ్వు ఈదలేవు. గురువు లేనిదే నువ్వు భగవంతుడిని చేరలేవు. రాసిపెట్టుకోండి కావాలంటే. రాసిపెట్టుకోవడం నేను చెప్పానని కాదు, వెళ్ళండి భాగవతంలోకి. అట్లా నరకాసురుడు, మన హిరణ్యకశిపుడు కానీ, ప్రహ్లాదుడు కానీ, ఎవరైనా ధ్రువుడు కానీ, ఎవరి చరిత్ర తీసుకున్నా కూడా సత్పురుషుడి, వాల్మీకి చరిత్ర కానీ, వ్యాసుడి చరిత్ర కానీ, వీళ్ళందరూ సత్పురుషుడు తటస్థపడినప్పుడు మాత్రమే వాళ్ళ జీవితంలో నెక్స్ట్ అడుగు పడింది తప్ప వాళ్ళకి అడిగేద్దామంటే అయ్యే పని. పూజా పురస్కారాలతో ఎవరు ఇంకో అడుగు ముందుకు వేయలేదు. అది ముందు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పూజలు చేయొద్దని చెప్పట్లా, చేయండి. అదేంటంటే పైపైన స్నానం చేసినట్టు, అది రోజు చేయాల్సిందే. ఒకరోజు స్నానం చేయకపోయినా గబ్బు కొట్టేస్తుంది మా శరీరం. అంతవరకే ఆత్మశుద్ధికి ఇది సత్సంగము, గురువు, ఇవన్నీ మన భాగవతము, భారతము, ఇవన్నీ కూడా అవసరం. లేకపోతే చాలా చేస్తున్నాను ఫీలింగ్ ఎప్పుడో మనసుకు వచ్చేస్తుంది. నేనే చేస్తున్నాను, ఎవరు చేయట్లేదని. అది చాలా డేంజర్ అది. ఏమా అదే రకంగా 10 మంది పుట్టారో చివరివాడికి నారాయణుడని పేరు పెట్టాడు. ఈ అజామిలుడు ముసలివాడు అయిపోయాడు. అయిపోయిన తర్వాత 85 సంవత్సరాలు వచ్చాయి. వచ్చిన తర్వాత అంత ఎంచకాలం వచ్చింది. న్యాచురల్గా ఏమవుతారు? జబ్బు పడ్డాడు, వ్యాధిగ్రస్తుడు అయిపోయాడు. అయిపోయిన తర్వాత మంచం మీద పడ్డాడు, మంచం బారిన పడ్డాడు. న్యాచురల్గా అంత్యకాలం వచ్చేసింది. ఎవరు వస్తారు ఆ టైంలో? గెస్ట్లు, యమదూతలు వచ్చారు. ఎందుకని? నెంబర్ 1 పాపి వీడు. వీడి జీవితంలో పవిత్రత అన్నది ఎప్పుడో పోయింది. పాపం చాలా పవిత్రంగా ఉండేవాడు. మరి ఎన్ని గుణాలు చెప్పుకున్నాం, కానీ భ్రష్టు పట్టాడు. అటువంటి వాళ్ళని ఏమంటాం? భ్రష్టు పట్టాడు. భ్రష్టు పట్టిన వాడిని తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు? చివరికి వచ్చారు యమదూతలు. వచ్చి వాడి యొక్క భయంకర రూపాన్ని చూపిస్తారు. అందుకని చనిపోయేటప్పుడు అందరూ ఎళ్ళని వాళ్ళు ఏడుస్తుంటారు. ఆత్మ ఏడుస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే అది చాలా భయంకరమైన మనిషి కనిపిస్తుంటాడు. ఎవరు? యమదూతలు. భయంకర రూపంలో ఉంటారు. వచ్చి తీసుకెళ్దామని వచ్చారు. ఎంత భయపడిపోయాడంటే వీడికి ఆ చిన్నపిల్ల కొడుకంటే బాగా ప్రేమ. ఆ ప్రేమలో ఆ భయంతో కొడుకుని పిలిచాడు. నారాయణ 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 అని పిలిచాడు. పిలిచేటప్పటికీ ఈ శబ్దం వినంగానే అక్కడున్న పక్కన ఇంకోళ్ళు ఉంటారు. ఎవరు వాళ్ళు? విష్ణు పార్షదులు. పక్కన ఇంకో దూతలు ఉంటారు. ఎవరు వాళ్ళు? విష్ణు పార్షదులు అంటారు. వాళ్ళు విష్ణు పార్షదులు. వాళ్ళు మేలుకొన్నారు. నారాయణ శబ్దం వింటే వాళ్ళు మేలుకుంటారు. వాళ్ళు మేలుకోగానే యమదూతలు వెళ్ళిపోతారు. అర్థమైందా? వాడు మేలుకొని వచ్చి ప్రకటితమయ్యారు. అక్కడ ఈ యొక్క భయంకరమైనటువంటి యమదూతలు మాయమైపోయారు. వారికి కనిపించింది ఎవరు? విష్ణు పార్షదులు వారికి కనిపించారు. కనిపించి
ఈలోపు యమదూతలు ఏం చేశారు? వీళ్ళు వచ్చారు ఏంటని గబగబా వాడి ఆత్మను లాగడానికి ప్రయత్నిస్తున్నారు, ప్రాణాలని లాగడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళేమో వచ్చి ఆపారు. ఆపితే అదేమిటి, మా గురువుగారు అంటే ఎవరు, వాళ్ళ గురువు ఎవరు, యమధర్మరాజు పంపించి ఆర్డర్ వేసి పంపించాడు. ఇగో ఆర్డర్ నోటీసు మేము తీసుకెళ్ళిపోమని పంపించాడు, నువ్వెవరు ఆపడానికి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అంటే అప్పుడు వీడెంత పాపిష్టుడో తెలుసా నీకు? చాలా నెంబర్ 1. వీడి లిస్టు చూస్తే నాకే కంపు కొట్టింది. అంత ఈ లిస్టు తేడానికి కూడా నాకు చాలా చిరాకేసింది. వీడి లిస్టు తేవడానికి కూడా అంత దరిద్రుడు వీడు చేసిన పాపాలు అంతం లేదు. వీడంత పాపిష్టి వాడు అనటం కదా, పాపిష్టి వాడు అంటుంటాయి. పొరపాటును కూడా అపశబ్దాలు వాడకూడదు. సత్సంగంలో ఉన్నవాడు పొరపాటును కూడా మాటలు మాట్లాడకూడదు. అందుకనే కుసంగం వద్దంటాం అమ్మ. కుసంగంలో ఒక ఏదో ఒక రకమైన తెలియని ఇదిలో పడిపోయి నీ వాళ్ళతో సమానంగా మాట్లాడేస్తాం మనం. ఇంకేం జాగ్రత్తగా వచ్చేసి మనలో మనం వాళ్ళతో సమానంగా మన జ్ఞానస్థితి దిగజారిపోద్ది అన్నమాట. దిగిపోయి వాళ్ళ అజ్ఞాన స్థితికి చేరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఆనందం కనిపిస్తుంటుంది, ఇక్కడేం కనిపిస్తుంది? శాంతం కనిపిస్తుంది. సత్సంగంలో మీరు ఒకళ్ళుగా ఆత్మగా ఉన్నప్పుడు, చక్కగా భగవంతుడిని ఆశ్రయించున్నప్పుడు శాంతంగా సెలయేరులాగా అలాగా నిశ్చలంగా సెలయేరులా అనిపిస్తుంది. ఇక్కడ నాగార్జున సాగర్లో వాటర్ పడి చూద్దాం రండి అని వెళ్ళినట్టుగా ఆనందం అనేది కనిపిస్తూ ఉంటుంది. అందుకని మనం ఇటు లొంగిపోతూ ఉంటాం. చేపట్టేప్పటికీ పార్షదులు అన్నారన్నమాట. ఎవరు? ఏ పార్షదులు? విష్ణు పార్షదులు. ఆయన మీరు యమదూతలు అయితే అవ్వచ్చు, ఆయన మిమ్మల్ని ఆర్డర్ మన కాగితం ఇచ్చి పంపించవచ్చు, కానీ ఈయన భగవంతుడైన నారాయణుని ఉచ్చరించాడంతే. ఏ మనసులో ఉందో లేదో కూడా తెలియదు, ఉచ్చరించాడు. కాబట్టి వాడు చేసిన దానికి ఎంత విలువ తెలుసా నీకు? ఎంతో వాడు ఎన్నో కోట్ల జన్మల నుంచి చేస్తున్న పాపం కూడా పోయింది. నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు, నువ్వు ఈ జన్మది మాట్లాడుతున్నావు. ఎంత పాపిస్తాడో తెలుసా, ఎంత పాపే తెలుసా అని అంటున్నావు. ఈ జన్మ కాదురా బాబు, కొన్ని కోట్ల జన్మల నుంచి ఉన్న పాపం కూడా పోతుంది అని చెప్పడం జరిగింది. పూర్తిగా ప్రాయశ్చిత్తం జరిగిపోయింది ఆ నామంతో అని. అందుకనే నామ వ్యాహరణం విష్ణో యతస్తత్ విషయామతి అంటారు. అంటే భగవంతుడిని కనుక మనం స్మరించినట్లయితే భగవంతుడు మనకి సర్వ పాపాల నుంచి విముక్తిని చేస్తాడు. కాబట్టి మనకి తెలుసుకోవాల్సిన ఏంటంటే, భగవంతుడు ఎవరైనా వ్యక్తి భగవంతుడి యొక్క నామాన్ని తీసుకున్నట్లయితే, ఉచ్చారణ చేసినట్లయితే, ఉచ్చారణ చేస్తే చాలు. అందుకనే ఆశయానికి చేసినా చాలు. అందుకని మన ఇటు వాళ్ళతో ఏం చేయాలంటే వాడి చేత నా భగవన్ నామాన్ని పలికించాలి. కనీసం మనతో ఎవరైతే ఉంటారో, కుసంగులు ఎవరు ఉన్నా కూడా వారి ద్వారా ఏదో రకంగా భగవన్ నామాన్ని పలికిస్తే ఆ పుణ్య ఫలితం మనకి దక్కుతుంది. కనీసం వాడి కొన్ని జన్మలు దక్కుతాయి కదా, తెలుసో తెలియకో ఉచ్చరిస్తే చాలు. అంటే ఏంటి? ఆలాపన చేసినా చాలు. అందుకని పడుకునేప్పుడు ఏం చేస్తారు? హా రామ హా కృష్ణ అంటారు పెద్దవాళ్ళందరూ కూడా. అదే హా రామ హా కృష్ణ అని అంటూ కథ అవనివ్వండి, కంప్లీట్గా కథ అవనివ్వండి, పూర్తి మధ్యలో ఆపకూడదు. కాబట్టి అన్ని పాపాలు నాశనం అవ్వాలంటే మనం ఏం చేయాలి? భగవంతుని నామాన్ని ఉచ్చరించాలి. అది నేర్చుకున్నాం ఏమా. ఎక్సలెంట్, బాగా చెప్పారు. ఇప్పుడు మళ్ళీ పెడుతున్నారమ్మా, ఇప్పుడు బాగానే పెడుతున్నారు. మధ్యలో చెడిపోయింది ఒకళ్ళే.